సోషల్ మీడియా పెరిగాక ప్రతి ఒక్కరి చేతికి సెల్ ఫోన్ వచ్చాక నిత్యం ఎన్నో ప్రకటనలు. వాటిలో వేటిని నమ్మాలో వేటిని విడిచిపెట్టాలో దేని పర్యవసానం ఏంటో అర్థం చేసుకోలేక సామాన్యులు తికమక పడే పరిస్థితి ఇప్పుడు. అలాంటి ఒక విషయాన్ని స్పృశిస్తూ డీల్ చేసిన కథనే మెకానిక్ రాకీ. ప్రమోషన్లలో విశ్వక్ సేన్ మరింత కాన్ఫిడెంట్ గా కూడా కనిపించారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? రేపటి నుంచి ఆయన చొక్కా విప్పుకొని తిరగాలా లేకుంటే కాలర్ ఎగరేసుకునేలా ఉందా? కమాన్ లెట్స్ వాచ్. ఇప్పుడు ఈ కథ ఎలా ఉందో కూడా మనం తెలుసుకుందాం. రాకేష్ నగుమోము అలియాస్ రాకీ అంటే విశ్వక్ సేన్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదివి సివిల్ ఇంజనీర్గా కెరీర్ చూసుకుందాం అనుకునే బాపతు ఆయనది. చదువు అబ్బలేదని అర్థమయ్యి తన తండ్రి రామకృష్ణ నగుమోము కార్ గ్యారేజ్లోనే మెకానిక్గా సెటిల్ అవుతారు. ఒకవైపు మెకానిక్గా ప్రూవ్ చేసుకుంటూ ఇంకోవైపు డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటారు. వారి ఆర్కే కార్ గ్యారేజ్ మీద ఎప్పటి నుంచో స్థానిక పెద్దల కన్ను ఉంటుంది. రంకిరెడ్డి మనుషులు ఎంత బెదిరించినా తన గ్యారేజీని విక్రయించడానికి మాత్రం ఇష్టపడ్డు రామకృష్ణ. ఇది జరుగుతున్నప్పుడే రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. వారిలో ఒకరు మాయా, ఇంకొకరు ప్రియా. మాయా ఎన్ఐసి ఇన్సూరెన్స్ లో పనిచేస్తుంటారు. ప్రియా ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. తన ఫ్రెండ్ శేఖర్ చెల్లెలుగా, తన కాలేజ్ మేట్గా ప్రియతో ఆల్రెడీ పరిచయం ఉంటుంది రాకీకి. ఇక్కడ దాకా అంతా సవ్యంగా సాగిన కథ రామకృష్ణ చనిపోవడంతో రకరకాల ట్విస్టులు తీసుకుంటుంది. ట్విస్ట్లేంటో తెలియాలంటే మూవీ ఫుల్గా చూడాల్సిందే. శేఖర్కి ప్రియకి మధ్య జరిగిన గొడవ, రాకీకి రంకిరెడ్డికి మధ్య జరిగిన డీల్, రాకీకి మాయ చేసిన సాయం, ఆమెకు తోడుగా నిలబడిన మేనేజర్, వీరిద్దరిని బెదిరించిన పోలీస్, ఇలా చాలా క్యారెక్టర్ల గురించి అర్థం చేసుకోవాలంటే సినిమాని మాత్రం చూడాల్సిందే. అయితే మెకానిక్ రాకీ కథను రవితేజ ముల్లపూడి చక్కగా రాసుకున్నారనే చెప్పచ్చు. నిత్యం జనాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ వాటి చుట్టూ కథ అల్లుకున్నారు. విశ్వక్ సేన్, శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి, సునీల్, నరేష్, విశ్వదేవ్ ఎవరి పాత్రకు వాళ్ళు చక్కగా న్యాయం చేశారనే చెప్పచ్చు. కాకపోతే ఈ తరహా కథలు మనకి కొత్త ఏం కాదని చెప్పచ్చు. ఆల్రెడీ డబ్బింగ్ రూపంలోనూ ఇంకో రకంగానూ చూసిన సినిమాలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఆడియన్స్ని ఫస్ట్ నుంచే ఈ కంటెంట్కి అలవాటు చేసుకుంటే బాగుండేదేమో. స్టార్ట్ అయిన చాలాసేపు వరకు ఇదేదో లవ్ స్టోరీ అన్న ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత సరదాగా సాగుతున్నట్టే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అవుతున్నా సరే స్క్రీన్ మీద పెద్దగా కథ కదిలిన దాఖలైతే కనిపించవు. ఉన్న సస్పెన్స్లన్నింటినీ సెకండ్ హాఫ్లో పెట్టేశారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ నుంచే వాటికి పర్ఫెక్ట్ రూట్ వేసుకొని ఉంటే ఇంకాస్త స్టోరీ ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించగలిగేవారేమో. మరి ఈ సినిమాలో నిర్మాణ విలువలైతే బాగానే ఉన్నాయి. కెమెరా పనితీరు కూడా బాగుందని చెప్పచ్చు. జేక్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథకి ఎంగేజింగ్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో నటీనటుల పర్ఫార్మెన్స్ అంత బాగా ఎలివేట్ కావడానికి జేక్స్ ఆర్ఆర్ హెల్ప్ అయిందని చెప్పచ్చు. స్క్రీన్ ప్లే కాస్త మారి ఉంటే ఎడిటింగ్ కూడా మంచి మార్కులే పడేవని చెప్పచ్చు. స్క్రీన్ ప్లే కారణంగా ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్కి కూడా మైనస్ మార్కులే పడతాయని చెప్పచ్చు. ఆల్రెడీ ఇలాంటి కంటెంట్ని చూసినా ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటుగా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్గా కనిపిస్తుంది. సినిమాకు డీసెంట్ టాక్ తెచ్చిపెడుతుందనే చెప్పచ్చు. చివరిగా సామాన్యుడి సమస్యను సృష్టించిన మెకానిక్ రాకీని థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు అని చెప్పచ్చు.